హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో చేయూత ఆసరా పెన్షన్, కొత్త పెన్షన్, న్యూ ఆసరా పెన్షన్కి సంబంధించి 4016లో 6016లకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. మొత్తానికి చాలా రోజుల నుండి, చాలా నెలల నుండి ఆసరా లబ్ధిదారులు చాలా ధర్నాలు, పోరాటాలు, విజ్ఞప్తులు, కొన్ని కార్యాలయాల ఎదుట కూడా ధర్నాలు చేసిన సందర్భాలు చూసాం. వీటన్నిటి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ నవంబర్ 29వ తారీఖు నుండి 4016లో 6016 రూపాయలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గ్రీన్ సిగ్నల్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 60 లక్షల మంది లబ్ధిదారులు ఆసరా చేయూత పథకం ద్వారా ప్రతి నెల 800 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయింపుల ద్వారా లబ్ధి చెందబోతున్నారనే సమాచారం ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 విభాగాలలో కలుపుకొని, 2 విభాగాలంటే 4016 అనేది ఒక విభాగం. ఇందులో రకరకాల విభాగాలు ఉన్నాయి. మళ్ళీ అంటే 11 విభాగాలు ఉన్నాయి ఇందులో వితంతువులు, వృద్ధులు, గతంలో 2016 అందుకున్న వాళ్ళు వీళ్ళు, అలాగే గీత కార్మికులు, బీడీ కార్మికులు, అటు చేనేత కార్మికులు, ఎయిడ్స్కి సంబంధించి, డయాలసిస్కి సంబంధించి, తదితర బోధకాలకి సంబంధించిన లబ్ధిదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటుతో నిధులని ఆసరగా అందిస్తుంది. అయితే ఈ విభాగంలో 2016 అందుకునే వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం చేయూత కింద 4016 రూపాయలు అనేవి అందించబోతుంది. ఇటు ప్రస్తుతం 4016 రూపాయల వికలాంగుల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళకి 6016 రూపాయల పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. ఈ పెంపు అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకి, అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకి రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్లకి వెళ్ళడానికి ఆలోచనాత్మకతో జనవరిలో డేట్ ఫిక్స్ చేసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ జనవరి కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో మిగిలి ఉన్న పథకాలలో ఒక పథకమైన 4016 రూపాయలు, 6016 రూపాయల నిధులను లబ్ధిదారుల చేతికి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం పూర్తి స్థాయిలో నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. దీన్ని డిసెంబర్ 9వ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో బిల్ పాస్ చేసి కొత్త ఆసరా పెన్షన్లను పెంపు చేసి లబ్ధిదారులకు అందించే ప్రక్రియను, నిధుల సర్దుబాటును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయబోతుంది అనేది ఈ తాజాగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు, అంటే పాత పెన్షన్లు 2016లో 4016 అందలేదు అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందబోతున్నాయంటే ఈ నెల 29, 30వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ పెన్షన్లు ఇచ్చే విధంగా కార్యాచరణను రూపొందించింది. ఇప్పటికే అధికారులు కూడా నిమగ్నమయ్యారు. కొన్ని గ్రామాలలో, మండలాల వారీగా ఈ నిధులను, పాత పెన్షన్లను లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మీకు కనుక అందకపోయి ఉంటే మాత్రం ఈ నెల 31 లోపు ఖచ్చితంగా ఏదైనా ఒక రోజు మీ పెన్షన్లు మీకు అధికారులు అందించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ఇవైతే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్కి సంబంధించి అక్టోబర్ నెలకు సంబంధించిన పెన్షన్లకి సంబంధించి ఇవి ఉన్నాయి అప్డేట్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.